ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేట మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి ఇంటి రీతిగా దేవుని వాక్యాన్ని అందించడానికి మనం ప్రతిరోజు ధ్యానిస్తున్న గడిచిన 3 రోజుల నుంచి న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. అందులో ఒక్కొక్క న్యాయాధిపతి జీవితాన్ని మన జీవితానికి ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటున్నాం. ఈరోజు అందరూ వాక్యం వింటున్న మీరు దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము. ఉపవసించినప్పుడు కూడా మీ నిమిత్తం ప్రార్థన చేయడం జరుగుతుంది. మీరందరూ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా వర్తిల్లాలన్నదే మా ఆశ. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న, ఈ లైవ్ని వీక్షిస్తున్న మీరు ఎలా అయితే వాక్యం ద్వారా పోషించబడుతున్నట్లయితే ఈ వాక్యాన్ని మీరు కూడా అనేకులకి షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి షేర్ చేయండి. రండి, ఈరోజు మరొక శ్రేష్టమైన జీవితాన్ని మనం తెలుసుకుందాం. గడిచిన రోజుల్లో ఒక్కొక్క న్యాయాధిపతి ఎందుకు పుట్టాడు, ఆ న్యాయాధిపతి జీవితం ఎందుకుంది, ఆ న్యాయాధిపతి జీవితం ద్వారా ఈ క్రైస్తవులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అనేవి తెలుసుకుంటూ వచ్చాం. 3 జీవితాలు మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఉదయాన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక జీవితం న్యాయాధిపతి జీవితం, సాయంత్రకాల సమయంలో బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన జీవితాన్ని, వాళ్ళ జీవితం దేవుడి కొరకు మహిమకరంగా ఎలా జీవించారో అటువంటి జీవితాన్ని ప్రతిరోజు ఎజ్రా జీవితం, అలాగే గెహజీ జీవితం, గడిచిన రోజున యెహోషువ జీవితం చక్కని పాఠాలు మనకు నేర్పాయి. ఈరోజు మరొక జీవితాన్ని, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక జీవితాన్ని మీ ఎదుటి నేను ఉంచబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. చక్కని వాక్యంతో దేవుడు మాట్లాడే విధంగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ న్యాయాధిపతుల జీవితంతో తండ్రి నాయన మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నావు. ఈరోజు ఇంకా అత్యధికంగా బలపరిచి నీ నామాన్ని ఘనపరచుకోమని, నీ రాకడ సిద్ధపరచమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇశ్రాయేల్ ప్రజలు 3 న్యాయాధిపతులు అయిపోయారు. రహస్య న్యాయాధిపతి అయిన షంగర్ కూడా ఏమైపోయాడు, షంగర్ జీవితం, ఎందుకంటే అతను కూడా మనిషి కనుక తన జీవితం కూడా ముగించింది. అయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూద్దాం. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి ఆయన రహస్యంగా ఉన్న రక్షకుడైన ఆ షంగర్ అయినప్పటికీ, ఇక్కడ ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మరలా చూడండి, యెహోవా దృష్టికి ఏమైపోయారు, దోషులైపోయారు. మరలా యథావిధిగా వాళ్ళు తమ పాపాల్లోకి వెళ్ళిపోయారు. తమ ఇష్టానుసారమైన జీవితంలోకి మరలా జారిపోయారు. దేవుణ్ణి పట్టుకొని దేవుడి కోసం, దేవుని ఎదుట, దేవుడి కొరకు నమ్మకంగా, దేవునికి మహిమకరంగా జీవించవలసిన వారు వదిలేశారు. మరలా న్యాయాధిపతి చచ్చిపోయాడు. మరలా ఆ పాత స్థితికి, ఆ రోత స్థితికి, ఆ ఏదైతే పాపపు ఊబిలోకి మరలా ఏం చేస్తున్నారు, తిరిగి వీళ్ళే వెళ్తున్నారు. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎలా ఉన్నావు, ఇదిగో ఈ ఇశ్రాయేల్ ప్రజలకి ఏమంటున్నాడు. అందుకనే యెషయా ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ 2వ వచనం 3వ వచనం చూద్దాం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేళ్లకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, నా మాట వింటలేదు. దానికి పైన 2వ వచనం కూడా మీరు చూస్తే యెహోవా మాట్లాడుచున్నాడు. అక్కడ ఆ మాట చూస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే చూడండి, ఆ మాట చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచాను, వాళ్ళని గొప్పవారిగా చేశాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. వీళ్ళందరినీ కష్టపడి కాపాడి, రక్షకులను ఇచ్చి నేను కష్టపడి కాపాడి వీళ్ళని నడిపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నా మీద తిరగబడుతున్నారయ్యా, నా మీద తిరగబడుతున్నారు. వీళ్ళకి ఏమి లేదంటే, ఎద్దుకు తెలుసు తన యజమానుడు ఎవరో, ఎద్దుకు తెలుసు, గాడిదకి తన సొంత వారి దొడ్డి తెలుసు. కానీ నా ప్రజలు వివేచన లేక మరలా తిరిగి మరలా ఒక చక్ర వలయంలో ఉన్నట్టు మరలా రక్షకుడు వస్తున్నాడు, పాపం నుంచి విమోచిస్తున్నాడు, వాళ్ళ పాపం నుండి వాళ్ళని కష్టపడే కొన్నాళ్ళు వాళ్ళని కాపాడుతున్నాడు. ఆయన జీవితం అయిపోతుంది, ఆయన చనిపోతున్నాడు. మరలా వీళ్ళు తిరిగి పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అది కాదు దేవుడికి కావాల్సింది. ఈరోజు ఆ సమయంలో ఏం జరిగింది, ఆ సమయంలో మరొక న్యాయాధిపతి, ఎందుకంటే చూడండి అక్కడ యెహోవా 2వ వచనం, యెహోవా
మోసరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను. అతని సేనాధిపతి అన్యుల హోరోషేతులో నివసించిన సిసేరా, అతనికి 900 ఇనప రథములు ఉండెను. అతని 20 సంవత్సరంలో ఇజ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఏమైందంటే, దేవుడు మాటను వదిలేసి ఏదైతే ఆయన చనిపోయాడో, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం, నా జీవితం నా ఇష్టం, నేను ఎలా అయినా బ్రతకొచ్చు అని చెప్పి అలా బ్రతుకుతున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు మరొక వ్యక్తి రావటం జరిగింది. ఆ వ్యక్తికి అప్పచెప్పబడి ఎన్ని సంవత్సరాలట? 20 సంవత్సరములు ఇజ్రాయేల్ కఠినమైన వాళ్ళు ఏం చేశారంట? బాధ పెట్టారంట. ఇజ్రాయేల్ని 20 సంవత్సరాలు కష్టపెట్టారంట. ఆ తర్వాత ఏమొచ్చింది? ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. మీరు బైబిల్ గ్రంథంలో ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తూ వస్తే మనం మొదటి నుంచి చూస్తున్నాం. దెబ్బ తగులుతుంది, మొదటేమో తప్పు చేస్తున్నారు, శిక్ష వస్తుంది, శిక్ష అనుభవిస్తున్నారు. శిక్ష అనుభవించేటప్పుడు అయ్యో ఈ శిక్షకి మనం అర్హులమే, అయినప్పటికీ మనల్ని మన దేవుడు కాపాడతాడు కదా అని చెప్పి దెబ్బ తగిలినప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. ఈరోజు చాలా మంది మరి వాళ్ళ తల్లిని గుర్తు చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నడుస్తున్నప్పుడు ఎదుట రాయి తగిలితే అందరూ అనే మాట అమ్మ అని అంటారు. ఎక్కువ ఎదుట వెళ్తున్నప్పుడు మార్గంలో రాయి కాలికి తగిలితే ఖచ్చితంగా వచ్చే మాట. మరి వాళ్ళ తల్లిని గుర్తుంచుకుంటారు. అయితే ఇక్కడ వీళ్ళని కాపాడుతూ వచ్చిన దేవుడు గుర్తు పెట్టుకోకుండా దెబ్బ తగిలింది, బాధ వచ్చింది, కఠినమైన శ్రమ పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. అప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చి అంటున్నారు, దేవా యెహోవా అని చెప్పి ఏం చేస్తున్నారు? దేవుడికి చేతులు ఎత్తి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, మొర పెడుతున్నారు. నాకు మొర్ర పెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా దేవుడు. ఎందుకంటే దేవుడికి మొర్ర పెడితే ఎందుకంటే వీళ్ళకి అనుభవం ఉంది. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు అనే నమ్మకం వీళ్ళకు ఉంది. దీనికి ముందుగా వీళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఒత్నీయేలు వచ్చి వీళ్ళని కాపాడాడు. మరలా ఒత్నీయేలు చనిపోయాడు. నెమ్మదిగా దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. మరలా యెహూదు వచ్చిన తర్వాత 80 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. మరలా షంగర్ వచ్చాడు, షంగర్ కాపాడాడు. 600 మంది ఫిలిస్తీన్లు చంపేశాడు. అయితే మరలా వీళ్ళు పాపం వైపు పరిగెత్తుతున్నారు. మరలా దృష్టి మారినప్పుడు ఇప్పుడు ఎవరిని తీసుకురావాల్సి వచ్చింది? దేవుడు ఒక న్యాయాధిపతిని తీసుకురావాల్సి వచ్చింది. ఆ న్యాయాధిపతి గురించి చక్కని మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. 4వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం. ఆ కాలమున ఆ కాలం ఏ కాలం అనుకున్నారు? ఈ ఏదైతే వీళ్ళు కష్టపడుతున్నారో, వీళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు పంపించిన జవాబు ఈమె. లప్పీదోతునకు భార్య అయిన దెబోరా. సరిగ్గా చదవాలి, దెబోరా. ఆమె పేరు దెబోరా అను ప్రవక్త్రిని. ఆమె ఎవరంటే ప్రవక్త్రిని. అంటే మగ వాళ్ళనైతే ప్రవక్త అంటారు, ఆడవాళ్ళనైతే ప్రవక్త్రిని అంటారు. రైట్, ముందుగా ఇజ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి పేరు, ఈ తల్లి పేరు అనొచ్చు. ఇజ్రాయేల్కి తల్లి వలె ఉంది. అక్కడ తల్లి వలె న్యాయాధిపతిగా. ఆడవాళ్ళు చేయొచ్చా? ఆడవాళ్ళు మీరు చూస్తే న్యాయాధిపతులు అందరినీ చూసుకుంటే ఈ మొక్కటే కనపడుతుంది. లేడీ ఒక్క ఆడమ్మగా ఒక్కటే కనపడుతుంది. ఆమె పేరు ఏంటంటే దెబోరా. దెబోరా అనే పదానికి, హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే తుమ్మిద లేదా తేనెటీగ అంటాం కదా, తుమ్మిద అని అర్థం. ఎందుకంటే ఈ తుమ్మిద ఏం చేస్తుంది? తుమ్మిద పని ఏంటో తెలుసా? ఆ పూల నుండి మకరందాన్ని సేకరిస్తుంది. ఆ పూలు కూడా మంచి చేస్తుంది. ఆ పూల నుండి మకరందాన్ని సేకరించి ఏం చేస్తుంది? తేనె పట్టు తెచ్చి తేనె మనకి, ఎందుకంటే తేనె ఎంత శ్రేష్టమైందో కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కీర్తనకారుడు ఆ తేనెకున్న కీర్తనలోను సామెతల్లోనూ తేనె గురించి రాయబడి ఉంది. ఏ తేనె ఇదంటే వాక్యం గురించి తెలియజేస్తూ కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము చూడండి. ఆ మాట ఏమంటున్నాడు? 119వ కీర్తన 103. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురంలో, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె చెడిపోయేది కాదు, తేనె త్వరగా చెడిపోదు. మనకి ఇతర పదార్థాలు ఉన్నాయి, ఎవరన్నా చెడిపోతాయి, అది కుళ్ళిపోవటం ఏదైనా జరుగుతాయి.
మన దగ్గర ఉన్న పదార్థాలు పాడైపోవడం జరుగుతుంది. తేనె అట్లాంటిది కాదు. అయితే ఈరోజు ఆమె పేరుకి అర్థం తేనె పట్టు లేదా తేనెటీగ. దెబోరా అంటే తుమ్మెద లేదా తేనెటీగ అనుకోవచ్చు, తుమ్మెద. అయితే ఇక్కడ చూసుకుంటే పేరుకి తగ్గ జీవితం ఉంది ఆమె దగ్గర. ఆ తుమ్మెద ఏం చేస్తుంది అంటే ఆ పూల దగ్గర నుంచి మకరందాన్ని తీసుకొచ్చి ఏం చేస్తుంది, తేనె పట్టులో పెట్టి తేనెనిస్తుంది. అయితే ఈ తల్లి ఏంటంటే దేవుని పాదాల దగ్గర కనిపెట్టి దేవుని పాదాల యొద్ద ఉండి దేవుడిచ్చే సమాచారాన్ని తీసుకొచ్చి ఆ ఇశ్రాయేల్ ప్రజలకు అందించేది. దేవునికి స్తోత్రం. చూడండి ఎటువంటి జీవితం ఉందో. పేరు తుమ్మిదకి కరెక్ట్ గా స్టీస్గిన్ జీవితం కరెక్ట్ గా పోల్చుకోండి. తుమ్మిది వెళ్ళి పూల మీద మకరందాన్ని సేకరించి అక్కడ ఆ పూలకి మంచి జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆమె దేవుని పాదాల యొద్ద ఉండి దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు చెప్పిన మాటలు, అందుకే ఈమెను ఏమన్నారంటే ప్రవక్త్రిని, దేవుని మాటలు ప్రజలకి చేరవేసే ప్రవక్త్రినిగా ఉంది. ఈరోజు ఈ జీవితం చూస్తే ఆడవాళ్ళందరికీ ఒక మాదిరి. ఆడవాళ్ళందరికీ బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే, ఎందుకంటే ఇక్కడ ఈమె ఎవరంటే ముందుగా చెప్తున్నాడు, ఈమె లప్పిదోతికి భార్య, ఒక వ్యక్తికి భార్యగా ఉంది. తన బాధ్యతలో తన గొర్రెరిగి ఉంది. లప్పిదోతికి భార్య, ఇశ్రాయేలుకు ప్రవక్తని, అలాగే ఇశ్రాయేలుకు న్యాయాధిపతి. మూడు డ్యూటీలు ఒకే మనిషి చేయాల్సి వస్తుంది. 3 బాధ్యతలు ఒకే వ్యక్తికి అప్పచెప్పడం జరిగింది. దేవుడు నమ్మకపోతే బాధ్యతలు అప్పచెప్పడం. నమ్మకము లేకుండా ఎంత గొప్ప బాధ్యతలు అంటే, ఒక భార్యగా తన భర్తకి ఎలా, అది సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఈ స్త్రీ గురించి చక్కని మాటలు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి మీరు చూస్తే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైంది. ఈ మాటలన్నీ గురించే ఉన్నాయి. మీరు 26వ వచనం చూస్తే, జ్ఞానము కలిగి ఏం చేస్తుందంట, ఆమె తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృప కలిగిన మాటలు ఆమె బోధించింది. అదే ఈ లప్పిదోతునకు భార్య అయిన ఈ దెబోరా చేస్తుంది. అదే ఈ దెబోరా ప్రవక్త్రినిగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఇంకా ప్రవక్తలు ఉన్నారా? ఆడవాళ్ళు దేవుని సేవ చేసే వాళ్ళు ఉన్నారా? చూద్దాం రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వాక్యం. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము. ఎవరంట? ప్రవక్త్రిని. ఎవరంట? మిరియాము ప్రవక్త్రినిగా మొట్టమొదటిలో ఉన్నది మిరియాము ఉంది. రెండోదిగా చూస్తే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్యం. వీళ్ళందరినీ దేవుడు వాడుకున్నాడు. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్యం. కాబట్టి యాజకుడైన హిల్కియాను, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆసాయను, ప్రవక్త్రియగు హుల్దా. రెండో ప్రవక్త్రిని ఎవరు? హుల్దా. ఇక్కడ మనకు కనపడిన ప్రవక్త్రిని దెబోరా. 3. 4వదిగా యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం. వీళ్ళందరినీ బైబిల్ గ్రంథంలో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో లేడీకి కూడా దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. స్త్రీలకు కూడా ఉన్నతమైన ఇంపార్టెన్స్ దేవుడి దగ్గర ఉంది. 8:3. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనుక యెహోవా అతనికి. ఎవరంట? ప్రవక్త్రిని. ఎవరామంటే యెషయా భార్య. అయితే మరొక మాట చూద్దాం రండి. లోకసువార్త 2వ అధ్యాయం 36వ వచనం. అక్కడ కనపడుతుంది మీకు ఒక శ్రేష్టమైన తల్లి. ఆ తల్లి పేరు అన్న. తర్వాత అపోస్తల కార్యంలో చూస్తే ఫిలిప్పు కుమార్తెలు 21:9 చూద్దాం. ఆ మాట కూడా చూద్దాం. అపోస్తల కార్యం 21:9. అపోస్తల కార్య గ్రంథం 21వ అధ్యాయం 9వ వాక్యం చూస్తే 21:9. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతను కొండ్రి, వారు ప్రవచింపు వారు. పైన చూద్దాం. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి మేడగదిలో 7గురిలో ఒకడు సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట. ఎవరి వీళ్ళు? ఫిలిప్పు కూతుర్లు. ఫిలిప్పు కుమార్తెలు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో కనపడ్డారు. వీళ్ళంతా ఎవరు? కనపడిన వీళ్ళంతా ఎవరండి? ఆడవాళ్ళు, స్త్రీలు.
ఎవరి కోసం ఉన్నారు? ప్రవక్తనిగా ఎందుకున్నారంటే దేవుని మాట దేవుని ప్రజలకి తెలియజేయటానికి ఉన్నారు. ప్రవక్తనిగా అందుకుంటారు. అయితే ఇక్కడ మనం చూస్తే కీర్తనల గ్రంథం 68వ కీర్తన 11వ వచనం, దేవుడు స్త్రీలకు ఎటువంటి ప్రాముఖ్యత, దేవుణ్ణి ప్రకటించడానికి స్త్రీలకు ఎట్టి బాధ్యత ఇచ్చాడో కీర్తనల గ్రంథం 68వ కీర్తన 11వ శరణం మీరు చూస్తే చదవండి, మీకే అర్థమవుతుంది. 68వ కీర్తన 11వ శరణం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. ఏ మాట సెలవిస్తున్నాడు వినండి. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారట? గొప్ప సైన్యముగా ఉన్నారట. గొప్ప దేవుడు అంటున్నాడు ఈరోజు స్త్రీ ప్రకటించకూడదు అంటే ప్రకటించవచ్చు. కాకపోతే ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే స్త్రీ మోసపుచ్చపరచబడింది కాబట్టి ఆ మాటలు చెప్పాడు. స్త్రీ ఎందుకంటే స్త్రీ మోసపుచ్చపరచబడింది. మోసపోయింది ఎవరు? మొదట స్త్రీ మోసపోయింది. స్త్రీ మోసపోయింది కాబట్టి తెలియజేశాడు. అయితే ఇక్కడ చూస్తే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం మీరు చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇర్మియాతో దేవుడు తెలియజేస్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొండి వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి. ఎందుకు వాళ్ళందరూ పిలుస్తున్నాడంటే వాళ్ళంతా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్తను, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని, పునరుద్ధానమై తిరిగి లేచాడని ఆ పునరుద్ధానపు వార్తను తెలియజేసింది ఎవరు? మగ్దలేనే మరియా. ఒక స్త్రీ ఆ సువార్తను మొదటగా మోసుకుపోయింది. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని తెలియజేసింది. స్త్రీలకు కూడా ప్రాధాన్యత ఉంది, కానీ ఆమె గుణాన్ని ఆమె ఎరిగి దేవుడి కొరకు జీవించాలి. అయితే ఇక్కడ చూస్తే ఈ ఇజ్రాయెల్ జనానికి తల్లిలా ఉన్న ఈ దెబోరా జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం తెలుసుకుందాం. మొదటిగా దెబోరా ధైర్యవంతురాలు. ఈరోజు ధైర్యం, దేవుడు చెప్పిన పనికి ధైర్యం కావాలి. చాలా మంది ప్రభు అక్కడికలా అక్కడ వాళ్ళంతా అలా ఉంటారు. ఆమోసును పంపించినప్పుడు, ఆమోసును దేవుడు పంపించినప్పుడు ఆ యాజకుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడ చెప్తే నీకేం డబ్బులు రావు. నేను మన భాషలో చెప్తున్నాను, నువ్వు ఇక్కడ చెప్తే నీకేం కానుకలు రావు, డబ్బులు రావు, వెళ్ళి అక్కడ ఉంటారు మీ వాళ్ళు, ఆడ చెప్పుకో అంటే ఆయన అంటున్నాడు, ఏమనుకుంటున్నాను నన్ను? ఏమనుకుంటున్నావు? ప్రవక్తను అనుకుంటున్నావా? ప్రవక్త శిష్యుల్లో ఒకరిని అనుకుంటున్నావా? ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుల్లో ఒకరిని కాదు, యాజకుడిన అది కాదు. నేను ఎవరినంటే మేడిపళ్ళు ఏరుకునేవాడిని, పశువుల కాపరని నేను. కానీ దేవుడు నాకు సెలవు ఇచ్చి వెళ్ళమన్నాడు. దేవుడు సెలవిచ్చాడు నాకు. దేవుడు చెప్పాడు, నువ్వు కాదు, నువ్వు చెప్పిన మాటలకి నేను ఎందుకు వస్తా? నాకు దేవుడు చెప్పాడు, అందుకనే వచ్చే తన ప్రజలకు తెలియజేస్తున్నా. యాజకుడిగా ఉండవలసిన వ్యక్తి తన యాజక వృత్తి సరిగ్గా చేయలేదు, కానీ మేడి పండ్లు ఏరుకునేవాడిని దేవుడు ప్రవక్తగా ఎంచి దేవుడు పంపిస్తే చక్కగా వాళ్ళకి చెప్తున్నాడు, నేనేం గొప్పని కాదయ్యా, నేను మేడి పళ్ళు ఏరుకునేవాడిని, కానీ దేవుడు నన్ను అట్టిగా వాడుకున్నాడు అని చెప్తున్నాడు. ఈరోజు వాడుకోవాలంటే అర్హత కావాలి. అర్హత ఏ అర్హత? పరిశుద్ధత. అర్హత ఏంటంటే పరిశుద్ధత. నీ ఎత్తు బారు, నువ్వు ఎత్తుగా 8 అడుగులు ఎత్తు, లేకపోతే 7 అడుగులు ఎత్తు, లేకపోతే 6.5 అడుగులు ఎత్తు, ఒక 80 కేజీలు లేకపోతే 90 కేజీలు దేహదారుఢ్యం కలిగి అటువంటి దేవుడు కోరుకోడు. అటువంటి దేవుడు కోరుకునేటట్టయితే సమయాలు చూస్తున్నాడు. సమయాలు చూసినప్పుడు వాళ్ళంతా బాగున్నారు, వీళ్ళని అభిషేకిద్దామని వెళ్తుంది. దేవుడు అంటున్నాడు, ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళందరినీ నేను పై రూపం లక్ష్య పెట్టనయ్యా, పై రూపం లక్ష్య పెట్టేవాడిని కాదు, నేను హృదయాలను లక్ష్య పెట్టేవాడిని. హృదయాంతరంగంలో హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. 12 మంది కొడుకులు ఉన్నారు. 12 మంది కొడుకుల వైపుకి దేవుని దృష్టి పోలా, యోసేపు వైపే దేవుని దృష్టి వెళ్ళింది. 12 మందిలో ఒకడైన యోసేపు వైపే దేవుని దృష్టి ఉంది. అందుకే యోసేపును తీసుకొచ్చి ప్రధానిగా దేవుడు చేశాడు. బానిసగా పట్టుకోబడిన పట్టబడి వెళ్ళిన యోసేపు 17 ఏళ్ల వయసులో దాదాపు ఆ ప్రాయంలో వెళ్ళిన దేవుడి కోసం తన హృదయాన్ని శుద్ధంగా ఉంచుకున్నాడు. ఈరోజు హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఏమవుతారు వాళ్ళు? దేవుణ్ణి. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? ఈమె ధైర్యం కలిగి ఉంది. ఎందుకంటే తన భర్తగా ఈరోజు స్త్రీలను సవాళ్ళు చేస్తుంది. ఈరోజు అయ్యా ఇక్కడ దెబోరాగా ఉన్న నేను 3 బాధ్యతలు నాకు అప్పచెప్పారు. భార్యగా నేను ఉన్నాను, భార్యగా నా ఇంటి పని అంతా నేను కష్టపడి చేస్తూ నా ఇంటి పనిని పూర్తి చేసుకున్నా. ఈరోజు ఇంటి పని మీద నుంచి సాకులు చెప్పేవాళ్ళు, మాకు ఇంటి పనితోనే అంతా సరిపోతుంది, ఇంకా మేమేమి చేయలేము అని చెప్పేవాళ్ళు లేరా?
లేరా? ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది లేరు? వింటున్న వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆమె అంటుంది, ఒక భార్యగా తన భర్తకి చేయవలసిన ప్రతి పని, తన ఇంట్లో చేయవలసిన పని చేస్తుంది. రెండోదిగా ప్రవక్తనిగా, అంటే ప్రవక్తని అంటే దేవుడి దగ్గర కనిపెట్టాలి. దేవుడు ఎవరికి చెప్తాడో, దేవుడు ఇమాజినేషన్ ఎలా ఉంటుంది అంటే, దేవుడు చెప్పే మాట ఎలా ఉంటుందంటే, పలానా వ్యక్తికి పోయి నువ్వు ప్రవచనం చెప్పి రావాలని చెప్పి దేవుడు చెప్పేస్తాడు. ఆ పలానా వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే, దేవుడు చూపించినప్పుడు ఆ పలానా వ్యక్తి ఎక్కడో ఉంటాడు. అక్కడికి వెళ్ళి నువ్వు ప్రవచనం చెప్పి రావాలి. ఎంత గట్స్, ఎంత ధైర్యం ఉందో చూడండి నీ దగ్గర. ధైర్యం కలిగిన స్త్రీ, ధైర్యవంతురాలని అన్నాను. అందుకే ఈరోజు మనం చూస్తే చాలా మంది లేడీస్ ఎంతమంది పోలీసులుగా ఉండట్లేదు. చక్కగా వాళ్ళకి ఇచ్చిన బాధ్యత, అవతల ఉంది ఎవరైనా సరే ధైర్యంతో ఎదిరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఉన్నత పొజిషన్లో ఉన్నప్పటికీ ధైర్యంతో వాళ్ళకి ఇచ్చిన బాధ్యత వాళ్ళు నమ్మకంగా నెరవేర్చేవాళ్ళు. అయితే ప్రవక్తని అంటే దేవుడి దగ్గర కనిపెట్టి దేవుడు ఏం చెప్తాడో అవన్నీ నోట్ టేక్ చేసుకొని అవి వాళ్ళ ఎవరికి చెప్పమన్నాడు వాళ్ళకి చెప్పాలి. మూడవదిగా న్యాయాధిపతిగా ఆమెకు కూడా ఉంది 24 గంటలే. మీకు చెప్తున్నాను, ఆమెకు కూడా ఉంది 24 గంటలే. ఆమెకేం ఎక్స్ట్రా లేవు, చేతులు కూడా ఎక్స్ట్రా లేవు. ఈరోజు మనం చాలా చెబుతాం కదా. అయితే ఆమె కూడా మీలాగా ఒక స్త్రీయే. అయితే ఆమె నేర్పుతుంది, నేను నా భర్తకి కావాల్సిన, కుటుంబానికి కావాల్సిన బాధ్యతలో నేను ఒక భార్యగా చక్కగా నా కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తున్నాను. మొదటిగా. రెండోది, ఈ ప్రజలకు ప్రవక్తనిగా, దేవుని ప్రవక్త అయితే మగవారిని ప్రవక్త అంటారు, ఆడవాళ్ళని ప్రవక్తని అంటారు. ఆమె దేవుని దగ్గర కనిపెట్టి ఎవరికి చెప్పాలో ప్రవచనం, ఎవరికి దేవుడు చెప్పమంటున్నాడో వాళ్ళకి చెప్తారు. ప్రవక్తని అని ఎందుకంటారంటే, వాళ్ళు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరుతూ దేవుడు చెప్పినట్టుగా ఉంటే జరుగుతాయి. తమ ఇష్టానుసారంగా తమ నోటుకొచ్చిన మాటలు చెప్పకూడదు. ప్రవచనం నోటుకొచ్చిన మాట ఏది చెప్పకూడదు. దేవుని నోటి నుంచి వచ్చేది అది నెరవేరాలి. ఆ ప్రవచన వాక్కు నెరవేరాలి. ఈ మాటలు యేసుక్రీస్తుని గురించిన మాటలు అవే. అందుకే ప్రకటన గ్రంథం గురించి తెలియజేసేటప్పుడు చెప్తాడు. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు 1:3 చెప్తాడు, ఈ ప్రవచన వాక్కులు చదివే వాళ్ళందరూ జాగ్రత్తగా ఏమవుతారంట. చూడండి, ప్రకటన గ్రంథంలో మీరు ఆ మాటలు చూడొచ్చు. మనకందరికి కలిగేడు రక్షణను. ప్రకటన గ్రంథం 1:3. సమయం సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివాడును ధన్యులు. చూడండి, ఈ ప్రకటన వాక్కులు, ఆమె ప్రవక్తనిగా ప్రవచిస్తుంది, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మూడోదిగా ఇజ్రాయేల్ అందరికీ న్యాయాధిపతిగా నియమించబడింది. ఇప్పుడు ఈమె జీవితంలో గొప్ప కార్యాలు. ఎందుకంటే నేను స్త్రీని అని భయపడలేదు, నేను స్త్రీని అని చెప్పి భయపడలేదు, భయపడి అక్కడితో ఆగిపోలేదు. ఈరోజు చాలా మంది మన పాత సామెత అది ఇప్పుడు లేదులే కానీ చాలా వరకు లేదు, చాలా వరకు నిర్మూలమైంది, వంటింటికే పరిమితం అవటం లేదు. ఈరోజు చాలా గొప్ప గొప్ప వాటిలో మన మెట్రో రైల్ ఏదైతే హైదరాబాద్లో రన్ అవుతున్న మెట్రో రైల్ రన్ చేసింది లేడీ. మెట్రో రైల్ ట్రైల్ రన్ చేసింది. ఇప్పటికీ రన్ చేస్తున్న వాళ్ళు లేడీసే, ఎక్కువగా లేడీసే ఉన్నారు. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ అది. ఎందుకంటే దేవుని కొరకు ఈ స్త్రీ చక్కగా నిలబడింది. ఈరోజు వాళ్ళు నేను చేయలేను, నా వల్ల కాదని అనుకోవట్లేదు. స్త్రీలు చూడండి ఎంత, ఈరోజు స్త్రీ కూడా దేవుడు ప్రాముఖ్యతనిచ్చాడు. కానీ ఎందుకంటే స్త్రీ మోసపుచ్చపరచడంలో త్వరగా మోసపోయింది, అందుకని జాగ్రత్త. కానీ ఈ ప్రవక్తని చూశారు కదా, ఇందాక 6 ప్రవక్తల్ని మనం చూసాం. అన్న గాని లోకస్వార్తలో ఉండే అన్న గాని చక్కగా వాళ్ళ బాధ్యతలు రేయింబగలు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆమె కనిపెడుతుంది. అన్న ఈరోజు ఈమె కూడా కనిపెడుతూ ఇశ్రాయేలుకి క్షేమ సమాచారం దేవుడు ఏం చెప్తున్నాడో అవి చెప్పవలసిన స్త్రీగా ఉంది. మరొక మాట చూస్తే దెబోరా ప్రార్థనా పరురాలు, ప్రేయర్. ఎందుకంటే ఆమె గురించి ప్రవక్తని అని దేవుడు చెప్పాడంటే ఆమె ప్రార్థన చేసి, దేవుడు ఎవరికైనా ఎంచుకోడు ఎవరిని, ఆమె న్యాయాధిపతిగా ఎంచాడంటే ఆమెకు ముందు చాలా చక్కని క్వాలిటీస్ తెలియజేస్తున్నాడు. ఆమె తన భర్తకి చక్కగా లోబడి ఉంటుంది. తన ప్రవక్తనిగా తను చేయవలసిన బాధ్యత దేవుని ఎదుట కనిపెట్టి ప్రార్థనలో
కనిపెడుతుంది దేవుడు ఏం చూస్తాడా అని చెప్పి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన కలిగిన స్త్రీ. ఈరోజు ప్రార్థన చేసే స్త్రీని ప్రార్థన చేసే వాళ్ళుగా మనం ఉండాలి, ప్రార్థనా పరురాలుగా మనం ఉండాలి. మీకు తెలుసు, ఒక స్త్రీని తల్లి అంటాం మనం అందరం. ఆమె పేరు తెరీసా, కానీ మనం అందరం ఏమంటాం? మదర్ తెరీసా అని అంటాం. చక్కని ప్రార్థనా పరురాలు. ఈరోజు మనకు కూడా ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రార్థనా జీవితం, ఇండివిజువల్ ప్రేయర్ ప్రతి ఒక్కరికి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ప్రార్థన చేయడం నేర్పి వెళ్ళాడు శిష్యులకి. ప్రార్థన ఆయన ఎలా చేశాడంటే, ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసి ఆయన చెమట రక్తంగా మారేటట్టు ఆయన ప్రార్థన చేశాడు. మనం కనీసం చెమట వచ్చేటట్టు ప్రార్థన చేస్తున్నాం. ఆలోచించండి, మన ప్రార్థన ఎలా ఉంది? ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం పొందుకుంటున్నామా? దాని జవాబు పొందుకుంటున్నామా? ఎందుకంటే ఆ జవాబు అనుగ్రహించే దేవుడు. ఒకానొక రోజున ఏదైతే సన్నిధిలో ఉన్నప్పుడు ఒక సహోదరిని తీసుకురావడం జరిగింది. చిన్నపిల్ల, దాదాపుగా 7వ తరగతి 8వ తరగతి చదువుతుంది. ఆ బిడ్డ చేతులన్నీ పొక్కిపోయి ఉన్నాయి. ఆ ఎలర్జీ లాగా వచ్చేసింది. ఆ ఎలర్జీ వచ్చినప్పుడు ప్రార్థన చేశాం. ఎలర్జీ వచ్చి చాలా బాధపడుతుంది. అయితే చూడటానికి కూడా అంతగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి నూనె రాసి ఆ బిడ్డకి ప్రార్థన చేశాం. మేము విశ్వాసంతో ప్రార్థన చేశాం. వాళ్ళు చూపించారు లేదు మాకు తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు మేము విశ్వాసంతో ప్రార్థన చేసాం. అదే మాట చెప్పాం, నెక్స్ట్ వీక్ అలా దేవుడు ఖచ్చితంగా కార్యం. నెక్స్ట్ వీక్ నేను అక్కడికి రాలేదు. నెక్స్ట్ వీక్ వేరే సంఘంలో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాతి వారం ఆ తల్లి సాక్ష్యం ఇస్తుంది, నా బిడ్డకి చక్కగా నయమైపోయింది, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు కార్యం చేశాడని. ఎందుకంటే అక్కడ నువ్వు నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, వాక్యం సెలవిచ్చినట్లుగా నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు గొప్ప స్వస్థత దేవుడు ఇచ్చాడు. మనుషులు ఎవరు వల్ల ఆ బిడ్డ చేయి చూసినప్పుడు నేను ఎంతగానో ఆనందించాను. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఈరోజు దేవుడు కార్యం చేయడానికి రెడీగానే ఉన్నాడు. మనం మోకరించడానికి, మనం ప్రార్థన చేయడానికి మనమే రెడీగా లేము. ఎందుకంటే వీళ్ళలాగే ఇజ్రాయెల్ ప్రజల్లాగే దెబ్బ తగిలితే బాధ వస్తే, కష్టం వస్తే, ఇరుకు వస్తే, ఇబ్బంది వస్తే దేవా అని చెప్పి మోకరిస్తున్నాం. దేవా నువ్వే మాకు దిక్కని మోకరిస్తున్నాం. వీళ్ళు కూడా అంతే కదా, పాపం చేస్తున్నారు, మళ్ళీ రొటీన్ అవుతుంది, దెబ్బలు తగులుతున్నాయి. బానిసలుగా 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు బానిసలు కొంటున్నారు. బానిసలు కొనగానే గుర్తొస్తుంది, ఇలా బానిసలుగా 430 సంవత్సరాలు బ్రతికినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు విడిపించాడు కదా, ప్రార్థన చేద్దాం, విడిపిస్తాడు దేవుడు, మొరపెడదాం గట్టిగా. వాళ్ళు అలవాటు చేసుకుపోయారు. బట్ అలవాటు ఎందుకంటే ఈరోజు విశ్వాసికి కూడా ఈ అనుభవాలు కూడా చాలా మంది విశ్వాసులు వెళ్తున్నారు. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడే దేవుడు గుర్తొస్తున్నాడు. అప్పుడు దాకా దేవుడు గుర్తు రావట్లా, అప్పుడు దాకా దేవుడు చేసిన కార్యాలు గుర్తు రావట్లా, దేవుడు చేసిన మేలులు గుర్తు రావట్లా, దేవుడు చేసిన అద్భుతాలు గుర్తు రావట్లా, తన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకాలని, దేవుడు విడిపించిన బంధకాలని అవేమో గుర్తు రావట్లా. ఏం గుర్తొస్తున్నాయంటే పాపం, లోకం, అవే గుర్తొస్తున్నాయి. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని లోకం నుండి వేరు చేశాను, నేను లోకం నుండి వేరు చేశాను, వేరు చేసిన రక్తంతో కడిగి పవిత్రపరిచాను. నా కోసం మీరు రాజులైన యాజక సమూహంగా నా కోసం ఉండాలి మీరు. కానీ ఎలా ఉంటున్నారు ఈ ఇజ్రాయెల్ జనాంగం? అలా ఉండవలసిన వారు ఉండకపోగా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ చివరికి అన్ని అయిపోయిన తర్వాత ఇంక అంటున్నారు, దెబ్బలు తగిలిన తర్వాత ఎస్ ఇప్పుడు మనకి ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం కూడా అంతే కదా, చాలా మంది ప్రాణాల మీదకి అయ్యయ్యో నా వాళ్ళకి ఇది జరగట్లేదు, నా వాళ్ళకి అది జరగట్లేదని అప్పుడు వస్తాం. నాకు ఈ కార్యం జరగట్లేదని అప్పుడు వచ్చి దైవ సేవకుడు చెప్తాం, అయ్యా ఇది ఈ కార్యం జరగట్లేదు, ప్రార్థన చేయండి దేవుడు కార్యం చేసేటట్టు. ఒకళ్ళంట వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఆ ప్రాబ్లం వాళ్ళు రెక్టిఫై చేసుకోలేనంతగా ఉంటే ఆ దైవజనుడు అన్నాడంట, దైవజనుడికి వచ్చి తెలియజేసినప్పుడు దైవజనుడు అన్నాడంట, అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడని. ఆమె ఉపవాసం ఉంది, ఆమె కుటుంబం ఉపవాసం ఉంది, దైవజనుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు ఉన్నాడు, తర్వాత రోజు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఇంతసేపు ఉపవాసం ఉన్నా కదా 4 గంటల వరకు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 గంట ప్రార్థన చేద్దామని వెళ్ళాడట. వెళ్ళి తలుపు తడితే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళంగానే బిర్యానీ స్మెల్ వస్తుందంట చక్కగా. అయితే ఆ బిర్యానీ ఎక్కడి నుంచో వస్తుందని ఇంటికి లోపలికి తలుపు తీసుకుని లోపలికి వెళ్తే అందరి ఇంటిలో పాది కూర్చొని బిర్యానీ తింటున్నారు. బిర్యానీ తింటుంటే ఏం అర్థం కాల. వెళ్ళాడు పాస్టర్ గారు, వెళ్ళి దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మ ఏంటి అందరు తింటున్నారు, ఉపవాసం ఉండాలి కదా అంటే, పాస్టర్ గారు మధ్యాహ్నమే దేవుడు, ఈరోజు మధ్యాహ్న కాల సమయంలోనే దేవుడు అద్భుత కార్యం చేశాడు, ఆ ప్రాబ్లంని దేవుడు గొప్ప రీతిగా సాల్వ్ చేశాడు, నాకు చక్కని మేలు దేవుడు చేశాడు, మీ ప్రార్థనలు ఫలించే అంటుంది. అయితే అమ్మ జవాబు వచ్చింది మధ్యాహ్నం కదా,
అయితే నువ్వు నాకు ఒక ఫోన్ చేసి, ఎందుకంటే నేను కూడా ఉపవాసం ఉంటా కదా, ఒక్క ఫోన్ చేసి పాస్టర్ గారు దేవుడు కార్యం చేశాడని ఒక ఫోన్ చేయొచ్చు కదమ్మా, ఒక మాట చెప్పొచ్చు కదా నాకంటే, మీరు ఇంకా ఉపవాసం ప్రార్థన చేస్తే ఇంకా అద్భుతాలు జరుగుతాయి పాస్టర్ గారు, మాకు ఇంకా కార్యాలు జరుగుతాయి అని చెప్పి చెప్పు. అంటే మీకేమో బిర్యానీ, ఆ పాస్టర్ గారికి ఏమో ఉపవాసం, ఆ కార్యం తెలియజేయకుండా. ఎందుకంటే దేవుడి ఎదుట జరిగిన కార్యాలు దాచిపెట్టే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈరోజు దాచిపెట్టదు. దేవుడు చేసిన మేలుల్ని దేవుడి సాక్షార్థమే చెప్పాలి, దేవుడి సాక్షార్థమే చెప్పాలి, దేవుడి మహిమ కొరకు చెప్పాలి, దేవుడి మహిమ కోసం చెప్పాలి. అయితే ఈరోజు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ తల్లి ప్రార్థనా పరురాలుగా, హన్న ఎలా అయితే ప్రార్థనా పరురాలుగా ఉండి సమయాన్ని పొందుకుందో, తన బిడ్డను పొందుకుని ప్రార్థన చేసి, దేవుని ఎదుట ప్రార్థన చేసి, మోకరించి ప్రార్థన చేసి అంటుంది, నాకు మగ బిడ్డను దయచేస్తే ఆ బిడ్డను మరలా నీకే ఇస్తా, నీ సేవకే ఇస్తా దేవా అని చెప్పి ప్రార్థన చేసుకుని ఆయనతో నిబంధన చేసుకుని వెళ్ళింది. ఖచ్చితంగా మగ బిడ్డను ఇచ్చాడు దేవుడు. మరలా 4 సంవత్సరాల వయసులో ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత తీసుకొని వచ్చి డైరెక్ట్గా, ఇదిగో నేను నిబంధన చేసుకున్న బిడ్డ ఇతనే, ఇదిగో ఇతను బ్రతికిన కాలమంతయో దేవునికి సేవ చేస్తాడని వదిలేసి వెళ్ళింది. దేవుని కొరకు సేవ చేస్తాడు. చక్కని న్యాయాధిపతిగా, చక్కని యాజకుడిగా, చక్కగా రాజులను అభిషేకించేవాడుగా, మంచి ప్రార్థనాపరుడిగా సమయంలో జీవించాడు. తన జీవిత కాలం అంతా ఎటువంటి మచ్చ లేకుండా జీవిత కాలం అంతా జీవించాడు. ఈరోజు ఎలా జీవిస్తున్నావు? ఒక ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన కలిగి ఉన్నావు, ప్రార్థనాత్మతో ఎక్కడికి వెళ్ళినావు, ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నావా? ఒక తల్లి ప్రార్థనా పరురాలుగా ఉంటే కుటుంబం మొత్తం చక్కగా ఉంటుంది. ప్రార్థనతో కట్టుకోవాలి జీవితాన్ని, విత్ ప్రేయర్. హన్న ప్రార్థనా పరురాలు. ఈరోజు ప్రార్థనతో కాని కార్యం లేవు. ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చే దేవుడు పరలోకంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన చేయటమే అది ఒక హార్డ్ టఫెస్ట్ టాస్క్. ఆ మోకరించటమే, అబ్బా ఇంకా ఎక్కడలేని ఆవలింతలు, ఎక్కడలేనివని పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ మోకరించటమే కష్టం. ఈరోజు ప్రార్థన చేయకుండా సాతాను నువ్వు అనేక విధాలుగా మోసపుచ్చుతాడు. నువ్వు ప్రార్థన, ఎందుకంటే సాతానికి నచ్చదు ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తూ వాడి దగ్గర నిలబడలేడు. ఎందుకంటే దేవుడి యొద్దకు వచ్చింది, దేవుడు బలవంతుడు. దేవుడిని ఆశ్రయించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ఎదుట యోధా గోత్రపు సింహంలో ఆయన ఉంటాడు. సాతాను ఏమి చేయలేడు. అటు బంధకాలు, ఏయో చెడు తలంపు అవన్నీ ఇస్తాడు నిన్ను ట్రాప్ చేయడానికి, నిన్ను దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి. కానీ ఈ తల్లి చూడండి, ఒక పక్క తన బాధ్యతగా, భార్యగా బాధ్యత చేస్తుంది, ప్రవక్తనిగా, ప్రార్థనా పరురాలుగా దేవుడి కొరకు నిలబడుతుంది. ఎందుకంటే ఆ ప్రజల్ని మరొకటిగా చూస్తే, దెబోరా ఒక న్యాయాధిపతి, వాళ్ళందరికీ న్యాయం తీర్చాలి. జడ్జి పని ఏంటండి? మన కోర్టులో జడ్జి పని ఏంటండి? ఎవరు వస్తారో అన్యాయం గురించి వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వాదిస్తారు, వీళ్ళు వాదిస్తారు, వాళ్ళు కరెక్ట్ అంటారు, వీళ్ళు కరెక్ట్ అంటారు. ఇదంతా ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఆ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ఎవరు? న్యాయాధిపతి. ఎవరైతే ఆ సీట్లో కూర్చొని ఉన్నారో ఆ జడ్జి గారు ఫైనల్ గా వాళ్ళ వాదోపవాదాలు విన్న తర్వాత ఫైనల్ ఆయన చేస్తాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఏది తప్పు అని చెప్పి ఫైనలైజ్ ఆయన చేస్తాడు. ఆ న్యాయాధిపతిగా ఇజ్రాయెల్కి ఈ తల్లి ఉంది. అక్కడ ఎవరో ఎదిరించలా, నువ్వేంటి, నువ్వు ఆడదానివి, ఆడ కూతురువి, నువ్వు అసలు ఆడవాళ్ళు ఉండొచ్చా అని చెప్పి ఎవరు ఎదిరించలేదు. ఎందుకంటే ఎన్నిక వెళ్ళదు కాదు, ఎన్నిక మనుషులు ఎంచుకోవాలా. ఎన్నిక ఎవరిదంటే దేవుడు ఎంచుకున్నాడు ఆమెని. దేవుడు ఎంచుకున్న దాన్ని వీళ్ళు అర్థం చెప్పడానికి కానీ ఎదురు చెప్పడానికి లేదు. సైలెంట్ గా వచ్చి ఆ న్యాయము ఆమె తీర్చినట్లుగా, ఎందుకంటే దేవుని పక్షము నుండి ఆమె న్యాయం తీరుస్తుంది. దేవుని కలిగి ఉంది కాబట్టి, ప్రవక్తనిగా ఉంది కాబట్టి న్యాయం కరెక్ట్ గా తీర్చగలుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే 4:4 ఆమె ఒక న్యాయాధిపతిగా ఉంది. మనకు కూడా నీతి గల న్యాయాధిపతి అని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు ఎలా, మన దగ్గర ఏ పాపం మన దగ్గర ఉండకూడదు. ఈ రోజు మనం ఒక దేశం నుంచి వేరొక దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్, వీసా ఇవన్నీ తీసుకొని వెళ్తున్నప్పుడు ఈ దేశానికి సంబంధించిన మారణాయుధాలు ఏమైనా మన దగ్గర ఉంటే మనల్ని లోపలికి కూడా వెళ్ళలేరు, అక్కడే ఆపుతారు, టెస్ట్ చేస్తారు మనల్ని. మొత్తం శరీరం మొత్తం చెక్ చేసినప్పుడు ఏమైనా తీసుకెళ్తున్నారా, ఇక్కడే సంబంధించిన ఏమైనా తీసుకుపోతున్నారా. ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కాదు, గుండు పిన్ ఉన్నా సరే ఒప్పుకోరు, గుండు పిన్ ఉన్నా ఒప్పుకోరు. ఒక దైవజనుడు అట, ఎప్పుడో మరి అది ఎప్పుడు గుండు పిన్ వేసుకున్నారో తెలీదు, ఆ కోర్టులో వేయబడిందంట. అయితే వేరొక దేశానికి వెళ్తున్నప్పుడు అదే కోట్ ధరించి వెళ్తుంటే
మనకు తెలుసు కదా, షాపింగ్ మాల్స్ దగ్గర ఉంటది. మనం అంతా కొని బయటకు వచ్చేటప్పుడు మనల్ని చెక్ చేస్తారు. ఒకవేళ పొరపాటున వాళ్ళ వస్తువు ఏదన్నా ఉంటే అది సౌండ్ చేస్తుంది. డైవిజన్లు వెళ్తున్నారు, సౌండ్ వస్తుంది. వెనక్కి పిలిచి మొత్తం చెక్ చేస్తే ఏమర్థం కాదు. సూట్ తీసేటంటే గుండు పిన్ను బయటపడింది. ఒక గుండు పిన్ను ఏంటిది, ఈ దేశంలో అది ఒక మారణాయుధం కింద కౌంట్ చేస్తే ఇక్కడ నుంచి తీసుకెళ్ళకూడదు నువ్వు. అది అక్కడ పడేసి అక్కడే ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ లోకంలో ఉన్నాటికే వేరొక దేశానికి వెళ్ళటానికి నీకే ఇన్ని రూల్స్ ఉంటే పరలోకంలో పోవాలి. మనం ఎక్కడ పోవాలి? పరలోకంలోకి వెళ్ళాలి. పరలోకంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధంగా వెళ్ళాలి. పాపం అంతా ఒళ్ళో పెట్టుకొని చేతిలో పెట్టుకొని వస్తానంటే దేవుడు రానేడు. మనకంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళక ముందే సాతాను వచ్చి కూర్చుంటాడు. అడుగు అడుగు అడుగు, నా ఎన్ని ఉన్నాయి అడుగు, ఎతుకు. నువ్వు ఎతికితే మొత్తం నా దొరుకుతాయి. దొంగని వెతికితేనే కదా దొరికేది. దొంగ వెతుకు, అతని దగ్గర అన్ని నాకు సంబంధించినవి ఉంటాయి, నీకు కాదు, నా వాడు నాకు సంబంధించినవి ఉంటాయని అడుగుతాడు. ఈరోజు అలా ఉండకూడదు. లోకాన్ని ఇక్కడే, లోకంతో మనకు పొత్తు లేదు. లోకమును కలిగి మనం వెళ్ళలేం పరలోక రాజ్యంలోకి. పరిశుద్ధంగా జీవిస్తే తప్ప పరలోక రాజ్యంలోకి వెళ్ళలేం. అయితే ఇక్కడ చూస్తే దెబోరా ప్రవక్తనిగా తనకి ఇచ్చిన బాధ్యత, న్యాయాధిపతిగా ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తుంది. మరొకటిగా చూస్తే దెబోరా విశ్వాసము గల స్త్రీ. ఆ వాక్యం రండి. దెబోరా విశ్వాసము గల స్త్రీ. విశ్వాసం ఏంటంటే ఇక్కడ ఎవరైతే శత్రువు ఉన్నాడో ఆ శత్రువు గురించి 5వ వచనం నుంచి చదువుదాం. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందు రామాకును బేతేలుకును మధ్యన ఉన్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండట కద్దు. తీర్పు చేయుటకై, చదవండి మాట చదవండి. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీలు అందరూ తీర్పు కోసం ఆమె దగ్గరికి వస్తున్నారు. అయితే కిందకి చదవండి. ఆమె నఫ్తాలి కేదేశంలో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలవనంపించి అతనితో ఇట్లను, నీవు వెళ్ళి నఫ్తాలీలోను జబులూనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి యొద్ద కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, ఇక్కడ ఆమె చెప్తుందంటే దేవుడు సెలవిచ్చాడని చెప్తుందంటే దేవుని దగ్గర ఈమె కనిపెడుతూ దేవుని మాటలు తెలియజేస్తుంది. చెప్తే బారాక్ ఏమన్నాడు? ఇక్కడ ఉన్న వ్యక్తి చూడండి, బారాకును పిలిపిస్తే బారాక్ ఏమంటున్నాడు? అంటే బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎల్లా నేను వెళ్ళుదును కానీ నువ్వు నాతో కూడా రాని ఎల్లా నేను వెళ్ళనని ఆమెతో చెప్పను. అమ్మ నువ్వు కూడా వస్తేనే వెళ్తా నేను. అమ్మ నువ్వు కూడా వస్తే నేను వెళ్తా, వెళ్ళి ఆ యుద్ధం చేస్తా, ఆ కార్యము చేద్దాం అని చెప్పి మీరు కూడా రండి అనే విధంగా పిలుస్తున్నప్పుడు అంటున్నాడు. ఆమె చెప్తుంది. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, ఆలస్యం చేయకుండా నేను వస్తా. కాకపోతే ఇంకో మాట, అయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. నేను వచ్చాను అనుకో, నీకు ఏమి ఘనత కలగదు. నువ్వు ఒక్కడ వెళ్ళి అది సాధించుకొని వచ్చినట్లయితే నీకు ఘనత కలుగుతుంది. ఒకవేళ నేను వస్తే నీకు ఏ ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను. ఇక్కడ ఆ వ్యక్తి సిసేరా అనే వ్యక్తికి ఎటువంటి రథములు ఉన్నవంటే పైన చెప్తున్నాడు 3వ వచనంలో, అతనికి 900 ఇనుప రథములు ఉండేను. అతడు 20 సంవత్సరంలో ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టిన ఈ సిసేరాని ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు. ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. అప్పుడు నీకేం ఘనత కలగదు. నీకు ఘనత కావాలంటే బారాక్కి చెప్తుంది, విశ్వాసంతో చెప్తుంది, నువ్వు వెళ్ళు, దేవుడు నీకు అప్ప చెప్తాడంటే ఆయన వెనుక నువ్వు కూడా వస్తే తప్ప నేను వెళ్ళను ఆయన అంటున్నాడు. అయితే నేను వస్తా, ఉన్న పాటను వస్తా, కానీ నీకు ఏ ఘనత రాదు, నీకు పేరు ప్రఖ్యాతలు ఏమీ ఉండవు. ఈ యుద్ధంలో గెలిచినప్పటికీ నీకు ఏ పేరు రాదు. ఎందుకంటే ఒక స్త్రీ చేతిలో అతను చచ్చిపోతాడు అని చెప్పింది. ఆమె చెప్పినట్లుగా జరిగింది. ఒక స్త్రీ చేత చచ్చిపోయాడు. ఆ సిసేరా అనే వ్యక్తి ఒక స్త్రీ చేత చనిపోయాడు. ఎలా చనిపోయాడో, ఆ చెప్పిన మాట ఎలా నెరవేరిందో చూద్దాం రండి. 21వ వచనం. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు
ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా ఆమె ఏం చెప్పింది? ఒక స్త్రీ చేతికి అప్పగిస్తున్నాడని. ఆ స్త్రీ చేతికి అప్పగించబడ్డాడు సిసెరా స్త్రీ చేతికి అప్పగించబడినప్పుడు ఆమె చేతిలో ఉన్నది ఏంటంటే ఆ మామూలుగా మేకు కొడతాం కదా, డేరాలకి గుడారాలకి మేకులు కొడతారు కదా, వాటిని టెంట్లకి మేకులు అటువంటి మేకులు తీసుకొని సుత్తి తీసుకొని తలలో ఈ కణతలో వేసి ఆంతును కొట్టింది. ఆమె పేరు ఏం పేరు అంటే యాయేలు. ఆమె పేరు కొట్టేసింది. చచ్చిపోయాడు. చెప్పినట్టు జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఈ స్త్రీ విశ్వాసంతో చేసింది. విశ్వాసంతో ఈరోజు మనం కూడా విశ్వాసంతో వెళ్ళాలి. ఆమె ప్రార్థన ఉంది, ఆమె దగ్గర విశ్వాసం ఉంది, ఒక ప్రవక్తనిగా ఉంది, ఒక న్యాయాధిపతిగా ఉంది, ఒక భర్తకి ఏదైతే తన భర్తకు భార్యగా తన బాధ్యత నిర్వర్తిస్తుంది. ఈరోజు మరొక మాట, ఇజ్రాయేలును విడిపించిన స్త్రీ. ఇజ్రాయేల్ ఏం చేసింది? విడిపించింది. ఆ బంధకాల నుంచి విడిపించడానికి ఆ వ్యక్తిని చంపేయటం జరిగింది. అయితే ఇజ్రాయేల్ని విడిపించడానికి, అయితే తన ప్రజలను తన పాపం నుండి విడిపించడానికి రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వీళ్ళంతా యేసుక్రీస్తుకి ఛాయారూపమే. వీరి జీవితాలన్నీ యేసుక్రీస్తును ప్రతిబింబించే ఛాయారూపాలంటే మీకు ఇదివరకు రోజుల్లో ఫోటో ఇవ్వరు. ఫోటోకు ముందు ఏమి ఇచ్చేవాళ్ళు? నెగిటివ్ ఫిల్మ్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఉంది ఎవరో కనపడాలంటే ఎలా తెలుస్తుంది? దాన్ని తీసుకెళ్ళి ఆ ఫిలింని తీసుకెళ్ళి కడిగిచ్చిన తర్వాత ఆ ఫోటోలో ఉంది ఎవరో తెలుస్తుంది. ఆ ఫిలిం వీళ్ళు అయితే ఆ ఫోటో యేసుక్రీస్తు అనుకోవచ్చు. ఫిలిం వీళ్ళు మరి అలా ఎలా పాసిబిలిటీ అవుతుందంటే ఇక్కడ ఛాయ, ఆ పాత నిబంధన మొత్తం మనకి ఛాయగా చూపించాడు దేవుడు. ఆ ఛాయని యేసుక్రీస్తు వచ్చి నెరవేర్చాడు. లోక పాపంలో మోసుకొని దేవుని గొర్రెపిల్ల లోక రక్షకునిగా అందరిని రక్షించడానికి ఒకేసారి బలియాగంగా శిలువలో ప్రాణం పెట్టాడు. అందుకే ఈ తల్లి ఇజ్రాయేల్ని విడిపించడానికి వాళ్ళ బాధ్యత ఏంటంటే, న్యాయాధిపతుల బాధ్యత ఇజ్రాయేల్ ప్రజలు తన పాపం నుండి విడిపించాలి, వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళ బాధల నుంచి వాళ్ళని విడిపించాలి. ఈమెకి అత్యధికమైన బాధ్యతలు ఉన్నాయి. ఈమె ఒక ప్రవక్తనిగా ఉంది, న్యాయాధిపతినిగానే కాక ప్రవక్తనిగా ఉంది, ఒక భార్యగా కూడా ఉంది. అన్ని బాధ్యతలు నెరవేర్చాలి, చక్కగా నెరవేరుస్తుంది. మనం చూద్దాం ఇంకొక మాట. యుద్ధానికి సిద్ధపడిన స్త్రీ, యుద్ధానికి పిలుస్తున్నారు, యుద్ధానికి నాతో పాటు నువ్వు కూడా రావాలన్నప్పుడు నేను తడు ఏమి చేయను, ఎందుకంటే టైం వేస్ట్ ఏం చేయను, నువ్వు రమ్మంటే నేను వస్తా, కాకపోతే ఘనత నీకు కలగదని చెప్పి అక్కడే చెప్పేసింది ఆ స్త్రీ. ఈరోజు యుద్ధంకి వెళ్ళాలంటే ఎంత తెగువ, ఎందుకంటే యుద్ధానికి వెళ్తే మరలా వస్తామో రామో తెలీదు. యుద్ధానికి వెళ్తే అందుకే మనం అంటారు విజయమో వీర మరణమో అంటారు. వెళ్ళిన వాళ్ళు ఆర్మీకి వెళ్తారు, చాలా మంది తమ ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే, దేవుని కోసం, ఏదైతే దేశం కోసం తమ ప్రాణం పెడతాం వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే యేసుక్రీస్తు కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి హింసకుడును, దోషకుడు, హానికరుడు, కానీ అంటున్నాడు నా మటుకైతే బ్రతుకుటి క్రీస్తు. యేసుక్రీస్తు మార్చిన తర్వాత నా మటుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైనా నాకు అది లాభమే, నేను యేసుక్రీస్తు కోసం మరణించడానికైనా ఐఎమ్ రెడీ, ఎవర్ రెడీ అంటున్నాడు. ఎవరు రెడీ? ఎందుకంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. యుద్ధానికి సిద్ధం లేకుండా వెళ్ళరు కదా, సిద్ధపాటు లేకుండా వెళ్ళరు కదా. ఈరోజు ఆ యేసుక్రీస్తుని కలుసుకోవాలంటే, ఆ ప్రభువుని మనం కలుసుకోవాలంటే, ఆయన రాకళ్ళు ఆయన కలుసుకోవాలంటే మనకేం కావాలి? సిద్ధపాటు కావాలి. యుద్ధానికి సిద్ధమవుతుంది ఆమె. యుద్ధానికి తడువు చేయనని చెప్తుంది. నేను సమయం కూడా వేస్ట్ చేయకుండా నీతో పాటు వస్తానంటుంది. చూడండి ఎంత సిద్ధపాటు కలిగి ఉందో ప్రార్థనతో, వాక్యంతో. ఈరోజు సంఘమైన మనం ఒక్కొక్కరుగా మనం ప్రార్థనతో, వాక్యంతో ఉదుక స్నానం చేయించబడాలి. ఊరికే వాక్యం దైవజనులు చెప్తున్నారులే, వాళ్ళకి రాదనే, లేదంటే కంఠశోష వచ్చిందని వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారంటే, నువ్వు ఇక్కడ 1 గంట ఉంటున్నావు, అరగంట ఉంటున్నావు, ఇంత సమయం వెచ్చిస్తున్నావు, నీ జీవితంలో అరగంట ఇక్కడ వెచ్చిస్తున్నావు అంటే, గంట వెచ్చిస్తున్నావు అంటే, దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? దానివల్ల నాకు ఉపయోగం ఏంటి? ఆ దేవుడి వాక్యాన్ని వినటం వల్ల నా జీవితాన్ని ఎలా సరి చేసుకోగలనని చెప్పి నువ్వు ఆలోచించకుండా దైవజనులు చెప్పే మాటలు ఓరక విని వదిలేసే వాళ్ళగా ఉంటే ఉపయోగం ఏం లేదు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసే ఉపయోగం ఏం లేదు. దానివల్ల వచ్చే ఉపయోగం ఏమాత్రం లేదు. ఏమాత్రం గుండు సున్నా, ఉపయోగం ఏం లేదు. అది సున్నా లాంటిది. ఎందుకంటే ఈ వాక్యం మాకు తెలియదా అంటే, వాక్యం తెలియక అనేకులకి తమ
ఈ వాక్యంలో రాసి ఉన్న ఈ న్యాయాధిపతిని, ఒక ఒక స్త్రీని దేవుడు ఇంత గొప్పగా, ఈ న్యాయాధిపతులు ఎంతమంది ఉంటే అంతగా లేవనెత్తి బలంగా వాడుకోవటం గురించి ఇంతగా తెలియజేయటం. ఎందుకంటే ఆ స్త్రీ జీవితం ఉంది, మరి మన జీవితం ఎందుకు అలా లేదు? విన్నది విడిచిపెట్టక, వాక్యం విన్నది విడిచిపెట్టక నెమరు వేసే అనుభవంలో యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. మరి దీవారాత్ర చెప్పిన వాక్యం, ఆ వాక్యంలో ఏ పాయింట్స్ చెప్తున్నారు అవి రాసుకొని తర్వాత మీరు చూస్తే బెరయ సంఘం వాళ్ళు ఏం చేశారంటే పౌలు వాక్యం చెప్పినప్పుడు అలా ఉందో లేదో మేము చూసి చెప్తాం, మీరు తర్వాత రోజు రండి. ఎందుకంటే వాళ్ళు పరీక్షించారు, లేఖనాల్ని పరిశోధించారు. అందుకే అక్కడ ఉంది యెహోవా గ్రంథం. పరిశీలించి చదువుకోండి, పరిశీలించి వాళ్ళు చెప్పింది అలా ఉందా లేదా, సొంత మాటలు చెప్తున్నారా, లేదు వాళ్ళు చెప్పింది వినేసి ఇదే ఫైనల్ అనుకుంటున్నారా? కాదు, వాళ్ళు చెప్పింది వాక్యానుసారంగా లేఖనానుసారంగా ఉందా, లేదంటే సొంత మాటలు చెప్తున్నారా? సొంత మాటలు కల్పన మాటలు ఏమని చెప్తున్నారా? ఆలోచించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి. బంగారం ఇస్తేనేమో టక్కన వెంటనే దాన్ని స్క్రాచ్ చేస్తున్నారే, మరి దానికంటే బంగారం కంటే శ్రేష్టమైన ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎందుకు పరిశీలించలేకపోతున్నారు, పరీక్షించలేకపోతున్నారు? పరిపక్వత కలిగిన ఆత్మీయత మనం ముందుకెళ్ళాలి. పరిపక్వత ఆ సంఘముని, ఎందుకంటే బెరయ సంఘాన్ని అందరూ చెప్తారు, ఎందుకంటే బెరయ సంఘం వాళ్ళు చెప్పిన వాక్యాన్ని పరిశీలించారు. ఈరోజు మనం కూడా పరిశీలించేవారిగా, ఆ వాక్యాన్ని అన్వయించుకునేవారిగా, విన్నదాన్ని విడిచిపెట్టక దాన్ని ఆచరణలో, ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమైతే, క్రియలు లేకుండా విన్నది, క్రియలు లేకపోతే అది కూడా ఏంటంట మృతమే. క్రియలు లేకపోతే, విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టకపోతే అది కూడా వేస్ట్. అయితే ఇక్కడ చివరకు చూస్తే యుద్ధానికి ఉజ్జీవం కలిగించడానికి సిద్ధపడిన స్త్రీ, ఉజ్జీవము అక్కడ వాళ్ళందరినీ లేపింది, అక్కడ వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని, ఆ సిసేరా చనిపోయాడు, ఉజ్జీవం వచ్చింది. ఈరోజు ఉజ్జీవం కావాలంటే ఉజ్జీవం కలిగిన పాటలు పాడితే ఉజ్జీవం రాదు, ఉజ్జీవం ఉన్న పాటలు పాడితే కాదు. మనం అందరం ప్రార్థనతో, వాక్యముతో, ఏకాత్మతో మనం కలపబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి, ఆ రోజు పెంతెకొస్తే అనుభవంలో వారు ఎలా అయితే పొందుకున్నారో అట్టి విధంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం. ఎప్పుడు? ఏకాత్మ కలిగి ఉన్నప్పుడు. నీదోవ నీది, నాదోవ నాది అంటే అది కాదు. ఈరోజు అన్నారు, ఒక దైవజనుడు తెలియజేస్తున్నాడు, ఉద్యమం అని చెప్పి ఉద్యమం వచ్చే పాటలు 4 పాడితే ఉద్యమం రాదయ్యా. ఎవరైతే దేవునికి ఆయాస్కరంగా ఉన్నారో, ఒక గంప మామిడి పండ్లు ఉన్నాయంటే ఆ మామిడి పండ్లు 2 కుళ్ళిపోయిన మామిడి పండ్లు గంప మధ్యలో ఉన్నాయంటే గంప మొత్తం కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయిన మామిడి పండ్లు ముందు తీసి బయట పారవి, గంపలో ఉన్న మామిడి పండ్లు అన్ని బాగుంటాయి అంటున్నాడు. అయితే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే మన్నించకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వారికి కరాఖండిగా చెప్పి మారతారా లేదా అన్నది ఒక్కసారి వాళ్ళకి ఫైనలైజ్ చేసి నువ్వు చెప్తే, ఆ ఉన్న 4 నువ్వు పరలోక రాజ్యానికి వాళ్ళు మన్నించబడతారు. మండుతూ అగ్నిలా వెలుగుతూ ఉంటారు, దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళతో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు. ఉద్యమం అనేది అక్కడ మొదలవుతుంది. అయితే ఇక్కడ చూద్దాం రండి. చివరిగా విజయ గీతం పాడింది. మనం కూడా పాట పాడతాం. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నా ఆరాధనా, నీకే నా ఆరాధన. విజయ గీతం ఏం పాడుతుందంటే 5వ అధ్యాయంలో విజయ గీతం పాడుతున్నారు. చూడండి ఏమని, ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడి విజయ గీతం పాడుతున్నారు. అయితే ఇక్కడ మీరు చూస్తే ఈమె జీవితానికి ఏం జరిగిందంటే, అక్కడ ప్రజలకి 40 సంవత్సరాలు ఏమొచ్చిందంట, నెమ్మది వచ్చింది. ఈమె ఇంకోటి చేసింది, ఈమె ఇంకొక కార్యం చేసింది. గోత్రాలన్నిటి నుంచి చాలా మంది అంటారు మేమే చేయాలంటే, ఇక్కడ ఉంటుంది గోత్రాలను సైతం తెలియజేసింది. ఏ గోత్రం నుంచి అయినా వచ్చి దేవుని సేవ కొరకు నిలబడవచ్చు. ఆ రోజుల్లో లేవీలే చేయాలి. లేవీలు ప్రత్యేకించబడిన వారు దేవుని కోసం, వాళ్ళకి ఇంకేం లేదు, ఓన్లీ కంప్లీట్ సేవ చేయాలి, ఇంకేం లేదు. వాళ్ళు వీరిలా బయటకు వచ్చి పని చేయడానికి దేనికి లేదు. లేవీలాగా అక్కడే ఉండి దేవుని క్రమం చేయడానికి వాళ్ళకి ఇవ్వబడింది. అయితే ఈ రోజు ఎలా ఉన్నాం?
ఈరోజు ఎలా ఉన్నాం? ప్రతి ఒక్కరికి మనల్ని యేసుక్రీస్తు రక్తంలో కడిగాడు. మన అందరిని రాజులైన యాజక సమూహంగా దేవుడు మార్చాడు. మరి ఎలా వస్తున్నాం దేవుని సన్నిధికి? దేవుణ్ణి సమీపించి దేవుణ్ణి ఇతరులకు ఎలా తెలియజేస్తున్నాం? ఆయన అంటున్నాడు, నా మరణాన్ని, నా పునరుద్ధానాన్ని ప్రకటించండి. ప్రభు బలలో పాలు పంచుకుంటున్న మీరందరూ నా మరణాన్ని, నా పునరుద్ధానాన్ని ప్రకటించండి. నిన్న చదివించండి కీర్తన గ్రంథంలో యెహోవా రక్షణ వార్తని, ఈ మాటని యెహోవా సువార్త ఏదైతే ఈ మాట ఉందో 96వ కీర్తనలో అనుదినం ప్రకటించమంటున్నాడు. 96వ కీర్తనలో 96:2-10 అలాగే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్ని జనులు ఆయన మహిమను ప్రచురించుడి. తెలియజేయమంటున్నాడు. ప్రతిరోజు తెలియజేయమంటున్నాడు. ప్రతిరోజు తెలియజేయమంటున్నాడు. అయితే చివరిగా చూస్తే ఈమె గోత్రం గురించి చెప్తుంది. ఏ గోత్రమైనా సరే అక్కడ మీరు చూడొచ్చు న్యాయాధిపతుల గ్రంథంలోనే, ఏ గోత్రాన్ని అయితే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నిన్న చూసాం కదా, అతని చేతిలో ఉంది ఏంటంటే మునికోలు కర్రే, కానీ ఆ కర్రతో 600 మందిని హతం చేశాడంటే చూడండి. మునికోలు కర్రతో 600 మంది ఫిలిస్తీన్లు హతం చేసిన షంగర్ అని చెప్పి మనం చదువుతున్నాం. 600 మందిని, అయ్యో నా దగ్గర కర్ర లేదు, నా దగ్గర అది లేదు, నా దగ్గర ఖడ్గం లేదు, నా దగ్గర ఉంది ఈ కర్రే, ఇంతమంది 600 మంది వచ్చారు, 600 మందిని నేను ఎదిరించలేను అని అనుకోలే. కానీ అతను గోత్రము, ఎందుకంటే గోత్రం గురించి ఈరోజు చాలా మంది చూసు, కానీ ఇక్కడ చూస్తే ఉన్నతమైన గోత్రం యోధా గోత్రంలో ఉన్న, దాను గోత్రంలో ఉన్న, ఏ గోత్రంలో ఉన్న దేవుడు వాడుకుంటాడు. బెన్యామీను గోత్రంలో ఉన్నా సరే దేవుడు వాడుకుంటాడు. బెసలేలు, అహోలియాబ్ అనే వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. ఒక ఆయన ఏమో ఉన్నతమైన గోత్రం యోధా గోత్రం, ఒక ఆయన ఏమో దాను గోత్రంలో ఉన్నాడు. దేవుని నిర్మాణం, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన ఉపకరణాలను చేయడానికి వాళ్ళిద్దరిని దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకోవాలి. అక్కడ మోషేని ఎన్నుకోవాలి. మోషేకి చెప్తే అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. 20 లక్షల మందిలో వీళ్ళు ఎవరో 20 లక్షలు. మోషే అనొచ్చు, ప్రభా వాళ్ళకి ఇచ్చేది ఏదో నా బిడ్డలకి ఇవ్వచ్చు కదా నాయన, నా బిడ్డలకి ఇవ్వచ్చు కదా, నా బిడ్డలు ఉన్నారు కదా, నా బిడ్డలకి ఇవ్వచ్చు కదా నాయన అనొచ్చు. కానీ దేవుని ఎన్నిక ఎలా ఉందంటే వాళ్ళిద్దరు అంటే మోషే కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. ఎందుకంటే మోషే సకల విద్యలు వచ్చు. కానీ ఉన్నత గోత్రంలో యోధా గోత్రంలో బెసలేలు ఉంటే, అహోలియాబు దాను గోత్రంలో ఉన్నాడు. అతన్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరినైనా ఎన్నుకుంటాడు. అయితే ఈరోజు చివరిగా 5వ అధ్యాయం 31వ వాక్యం, 40 సంవత్సరాలు నెమ్మదికి కారణమైన స్త్రీ. 40 సంవత్సరాలు ఏమైందంట? ఏమైంది చదవనమాట. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం చదివితే, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించు వారి బలముతో ఉదయించు సూర్యుని వలెనందురు అని పాడిరి. ఈ కింద మాట, తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు మరలా నెమ్మది వచ్చేసింది. ఇంతకు ముందు 80 సంవత్సరాలు వచ్చింది, అటు ముందు నెమ్మది వచ్చింది. 40 సంవత్సరాలు నెమ్మది వస్తుంది. మరలా ఏమవుతుందో రేపు తెలుసుకుందాం. రేపు మరొక వ్యక్తి జీవితం నెమ్మది వచ్చింది కదా, 40 సంవత్సరాలు నెమ్మది వచ్చింది కదా. తర్వాత ఏం చేశారు? వీళ్ళ జీవితం ఎలా ఉంది? ఈరోజు ఈ న్యాయాధిపతిని అన్నాను. ఎందుకన్నానంటే న్యాయాధిపతిగా మగవాళ్ళు ఉన్నప్పుడు ఈమె చక్కగా న్యాయాధిపతినిగా దేవుని కొరకు నిలబడింది. ప్రవక్త్రినిగా నిలబడింది. ఒక న్యాయాధిపతిగా చక్కగా నిలబడింది. దేవుని కోసం న్యాయాధిపతిగా, ప్రవక్తగా, లప్పిదోతికి భార్యగా చక్కగా నిలబడింది. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఒకవేళ ఈ వ్యక్తిలా నువ్వు జీవించలేకపోతున్నావు, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా ఒకవేళ నువ్వు జీవిస్తున్నావేమో దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు సరి చేసుకో, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దెబోరా, తన పేరుకి అర్థం తేనెటీగ. చక్కగా తేనెటీగ ఎలా అయితే పూల మీద వాలి మకరందాన్ని తెచ్చి తేనె పెడుతుందో, తన ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించడానికి తను దేవుని ఎదుట కనిపెట్టి ప్రార్థన చేసి తన ప్రజలకు తెలియజేస్తుంది. ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీ జీవితం ఇలా ఉంటే, ఒకవేళ ఈ బాధ్యతలు నెరవేర్చలేని వ్యక్తిగా నువ్వు ఉంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో దేవుని అడుగు, దేవా నన్ను కూడా ఇట్టి విధంగా నడిపించిన ఆయన అని చెప్పి ప్రార్థన చేయి. ప్రార్థనలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధమై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో దెబోరా జీవితం ద్వారా చక్కని మాటలు మాతో మాట్లాడావు. 4వ న్యాయాధిపతిగా ఈ దెబోరా ఉంది తండ్రి. నాయన ఇశ్రాయేలుకు 40 సంవత్సరములు నెమ్మదినిచ్చింది.
వారికి తండ్రి నాయన విజయ గీతము పాడింది, గొప్ప కార్యములు తండ్రి ప్రార్థనా పర్వాలిగా విశ్వాసముతో నాయన యుద్ధానికి సిద్ధమై ఉన్న స్త్రీగా దేవుడికి మహిమకరంగా తను జీవించింది నాయన. ఆ రాజ్యానికి 40 సంవత్సరములు ఇజ్రాయెల్ ప్రజలకు నెమ్మదినిచ్చింది. ఈ రోజు తండ్రి నాయన వాక్యం అన్న బిడ్డల జీవితంలో తండ్రి వాక్యాన్ని విడిచిపెట్టక నాయన సాతాను ఏ విధంగా ఎత్తుకొని పోకుండా తండ్రి విత్తబడిన వాక్యము వారి హృదయంలో ఫలింపజేసి నీరు కట్టి ఫలింపచేసి నూరంతులుగా ఫలింప చేయమని తండ్రి నీ కృపనుంచమని నీ కనికరమునుంచమని నా ఎదుటిన బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించమని యూట్యూబ్ లో చూస్తున్న వారిని అలాగే 3 సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని తండ్రి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండి మీ ఘననామాన్ని ఘనపరచుకోమని తండ్రి. అలాగే యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ఈ పరిచయం ఇంకా తండ్రి నాయన యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు దీవించి ఆశ్రయించండి. ఈ సోషల్ మీడియా ద్వారా వాక్యాన్ని అందిస్తున్నాం. ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా తండ్రి నాయన ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్ మీరు వాడుకొని తండ్రి మీకు మహిమకరంగా మలుచుకొని తండ్రి మీరు రాజ్యవ్యాప్తి కొరకు వాడుకొని యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ కొడుకును మనకి సకల పరిశుద్ధులకి సంఘానికి యూట్యూబ్ లో చూస్తున్న వారికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. తిరిగి మనం కలుసుకునేంత వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.